పంచముఖి ఆంజనేయ అవతారం. ఆంజనేయ స్వామి ప్రతి మనిషికి ధైర్యం కావలసినప్పుడు తలుచుకునే పేరు జై భజరంగ బలి అని అనుకుంటే చాలు, ఆ హిమాలయాలంత శక్తి మనలో ఉత్పన్నమవుతుంది. నరాల్లో ఉత్తేజం రగులుతుంది. మరణం అంచున ఉన్నవారికి కూడా కొండంత ధైర్యం వస్తుంది. ఈ రోజుల్లో విగ్రహ రూపేణ పూజలను అందుకుంటున్న దేవతామూర్తుల్లో ఆంజనేయుల వారిది ప్రథమ వరస అని చెప్పవచ్చు. అలాంటిది ఆయనకున్న పంచముఖి అవతారం గురించి ఇప్పటి వరకు సరైన విశ్లేషణ మన భాషలో ఎక్కువగా కనిపించకపోవటం చాలా ఆశ్చర్యకరం. రండి, ఆ పంచముఖ అవతార ఆంజనేయ స్వామి చరిత్ర గురించి సవివరంగా తెలుసుకుందాం. ఆంజనేయుడికి అత్యంత ప్రీతిపాత్రమైన విషయాలలో ఒకటి జన్మనిచ్చిన తల్లి అంజనీదేవి, రెండు శ్రీరాముడు. అంతే, ఈ రెండు విషయాలు తప్ప ఆ మహాయోగికి ఇంకేమీ తెలియదు. ఆంజనేయుడికి కోటి నమస్కారాలు పెట్టినా ఒక్కటే, ఆ రాముడికి ఒక్క నమస్కారం పెట్టినా ఒక్కటే. తనను పూజించటం కన్నా ఆ రామయ్యను కీర్తించటం అనే విషయమే ఆంజనేయుడికి అమితానందకరం. ఆయనకున్న బలం అనన్య సామాన్యం. మహాపర్వతాలను అటూ ఇటూ విసరగల ధీశాలైనా కూడా రామనామం వినిపిస్తే చాలు తనని తాను మరచిపోయి ఒక పసిబాలుళ్లా తన్మయత్వంలో మునిగిపోతారాయన. అలాంటిది ఆ రాముణ్ణే వాదించాలన్న సాహసమే చేస్తే ఆ మారుతి ఊరుకుంటాడా? లేదు, వారిని అస్సలు క్షమించడు. అలా కొన్ని విశేషాల ద్వారా వెలుగులోకొచ్చిన పురాణ గాథ ప్రకారం రామాయణ యుద్ధం ఆఖరి దశకు చేరిన సమయం అది. జిత్తులవారి ఇంద్రజిత్ కూడా రామదండు పరాక్రమానికి నేల కురిగిపోయాడు. ఇక నా నాశనం తథ్యం అని నిశ్చయించుకున్న రావణుడు వీరత్వాన్ని వదిలి కపట నాటకాలకు దిగజారిన సమయం. తన తమ్ముడు అహిరావణుడు ఎంతటి క్రూరుడో తెలిసినా కూడా యుద్ధ ధర్మాన్ని వీడి అతనిని సంప్రదించి, ఈ రామలక్ష్మణులు సాధారణ మనుషులు కాదు, ముల్లోకాలను జయించిన నన్నే సిగ్గుతో తల వంచుకునేలా చేశారు. వీరిని యుద్ధభూమిలో ఓడించేంత ధైర్యం లేక నిన్ను వేడుకుంటున్నాను, దయచేసి వారిని మాయారూపంలో వెళ్లి హతమార్చు అని ప్రాధేయపడి కాళ్లు పట్టుకున్నంత పని చేశాడు ఆ నిరంతర అహంకార స్వరూపుడు దశకంఠుడు. ఇదేంటి, ముల్లోకాలకు చెమటలు పట్టించి దౌడో దౌడు దౌడంటూ ప్రాణభయంతో పరుగులు పెట్టించగల రావణుడా నన్నెంత బ్రతిమలాడేది? ఒక మానవుడు చూసి గజగజ వణికిపోతున్నాడే. ఆ రాముడు ఎంతటి వీరుడో కదా! అతనిని ఇంకా అతని తమ్ముడు లక్ష్మణుణ్ణి సాధారణంగా హతమార్చకుండా నిత్యం తాను పూజించే క్షుద్రశక్తికి ఆహారంగా బలిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించాడా నయవంచకుడు. అనుకున్న పథకం ప్రకారమే మాయారూపంలో రామలక్ష్మణుల్ని అపహరించి పాతాళలోకానికి తీసుకువెళ్లి మహామాయ తల్లికి బలిచ్చేస్తానన్నా అని ప్రతిజ్ఞ చేశాడు. చాటుగా ఉన్న విభీషణుడు ఇదంతా విని రాములు వారికి రావణ దిగజారుడు చర్య గురించి చెప్పి జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. అనుకున్న పథకం ప్రకారమే యుద్ధం ముగిసిన సమయానికి రామలక్ష్మణుల గుడారాలకు వెళ్లి వారిని అపహరించేద్దాం అని అనుకున్న అహిరావణుడికి ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. ఆ మహావీరుల గుడారాలకు కాపలాగా ఉంది మరెవరో కాదు, కేవలం తనని బంధించి రాముణ్ణి దూషించినందుకే రావణ లంకను నామరూపాలు లేకుండా కాల్చేసిన ఒక మహావానరం. స్వామి భక్తితో ముల్లోకాల్ని కూడా 3 చెరువుల నీరు తాగించగల ఆ మహాబాహుబలి కంటపడితే మరణం తథ్యం అని భావించిన అహిరావణుడు ఎన్నో రకాలుగా ఆంజనేయులు వారిని లొంగదీసుకుందాం అని అనుకున్నాడు. కాని ఆ బ్రహ్మచారి ముందు అతని కుప్పిగంతులు ఫలించలేదు. ఇక లాభం లేదు అనుకుని శ్రీరాముడికి అత్యంత సన్నిహితుడైన విభీషణుడి రూపంలో వెళ్లడం మంచిది అన్న రావణుడి సూచనను జ్ఞప్తికి తెచ్చుకుని మాయారూపంలో రామలక్ష్మణ గుడారంలోకి ప్రవేశించాడా కపటుడు. జరిగిన అనర్థాన్ని గ్రహించిన కపిరాజు రావణుని చేతగానితనాన్ని ఎండగడుతూ, నా స్వామికి ఏమైనా జరిగితే అగ్నిదేవుడికి ఆహారంగా లంకను బలిచ్చేస్తాను, ఇది తథ్యం అని తన స్వామిని వెతుక్కుంటూ పాతాళ లోకం వరకు చేరుకున్నారు. అలా పాతాళలోక కపాల బ్రహ్మ రాక్షస జీవుల్ని ఒక్కొక్కటిగా ఓడించి మకరధ్వజ అనే ముఖ్య పాతాళలోక సైనికుడి దగ్గరకు వచ్చి అతనిని ఓడించి మోక్షం ప్రసాదించారా కపిరాజు. ఊహించిన విధంగానే అహిరావణుడు రామలక్ష్మణుల్ని బలివ్వడానికి సిద్ధమయ్యే సమయంలో అతనిని చంపేయాలన్న కసితో ఉబికి వచ్చిన ఆంజనేయుడికి చుక్కెదురై ఆ మాయా రాక్షసుడు అంత తేలిగ్గా చావడని తెలుసుకుని, అతని ఆయుపట్టు ఉంది ఒక పంచదీప ప్రమిదిలో అని తెలుసుకుని దానిని ఎలా ఆర్పేయాలో కూడా అర్థం చేసుకుని అతనిని వధించాడు.
కేవలం దీపమే కదా, ఊడితే ఆరిపోతుంది. ఇంతటి చిన్న పనికి ఆ మహావీరుడు ఇంతటి కష్టం ఎందుకు పడ్డాడా అన్న ధర్మ సందేహం మనలో కలగచ్చు. ఈ ఘట్టం విష్ణు ప్రేరేపితంగానే జరిగింది. అంతా ఆ వైకుంఠవాసికి తెలుసు. కాని లోకానికి ఆంజనేయ ప్రతాపం ఎటువంటిదో, రావణుడు ఎలాంటి సాహసితో వైరం పెంచుకున్నాడో అందరికీ తెలియచేయటానికి ఆడించిన లీలా వినోదం ఈ ఘట్టం. అహిరావణుడి ఆయు ఉంది ఆ దీపంలో. పంచదీప ప్రమిదను ఒక్కొక్కటిగా ఆర్పేయడానికి వీలు పడదు. ఒకేసారి పంచమూలలా విస్తరించిపోయిన ఆ దీపాన్ని ఆర్పేసేయాలి. ఇది చాలా కష్టమైన పని. అది కూడా సాధారణ ఆ వాయువేగం సరిపోకుండా వెలిగే ఆ దీపాన్ని హరించాలి అంటే 5 రకాల జీవరాశులు తోడ్పడాలి. బలం విషయంలో ఆంజనేయుడికి తిరుగులేదు. ఇది ఆయన బుద్ధికి పరీక్ష కనుక ఆ మహాబాహుబలి పావన దివ్య నామస్మరణం శ్రీరామ్ అని మనసులో తలచుకుని అవతారమూర్తిగా మారి పంచముఖాలతో, అది కూడా వేరే జీవరాశుల సమేతంగా ఉండే శక్తిగా మారిపోవటం ప్రారంభించారు. అందులో మొదటిది ఇష్టసిద్ధిని ప్రసాదించే తూర్పు ముఖ విజయాంజనేయ స్వరూపం, అభీష్టసిద్ధిని ప్రసాదించే దక్షిణాముఖ కరాల ఉగ్రవీర నరసింహ, సకల సౌభాగ్యప్రదాత పశ్చిమముఖ మహావీర గరుడ, ధనప్రాప్తి ప్రదాత ఉత్తరముఖ లక్ష్మీ వరాహ, సర్వ విద్య జయప్రాప్తి సిద్ధిని ఆకాశముఖంగా అందించే హయగ్రీవ. ఇలా 4 విభిన్న రూపాలను తనలో నింపుకుని హనుమంతుడి వారు ఆ మహాదీపాన్ని ఆపేయడంతో కుప్పకూలి మరణించాడా దుష్ట అహిరావణుడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ వైష్ణవ మాయకు రూపకర్త మహావిష్ణువు. కేవలం ఆంజనేయ శక్తిని ఇంకా ఆయన బుద్ధి బలాన్ని లోకానికి చెప్పడానికి ఆడిన చిద్విలాసం ఈ సంఘటన. అహిరావణుడి చావు రాసుంది ఆ పంచదీప హరణ వల్లనే కాదు, పంచభూతాల శక్తితో ఒకే ఒక కార్యసిద్ధికి జన్మించిన వీరుడి వల్లనే ఈ కార్యం ముగుస్తుంది అన్న విధి ధర్మాన్ని ఆచరిస్తూ పంచభూతాలలో ఒకటైన వాయువు ద్వారా జన్మించిన ఆంజనేయుడు రామకార్యం కోసం 2వ పంచభూతాన్ని సముద్ర జలాన్ని దాటి 3వ పంచభూతం భూమాత ద్వారా జన్మించిన సీతామాతను వెతకటమే లక్ష్యంగా 4వ పంచభూతం ఆకాశమంత ఎత్తుకెదిగి